మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరము నీరసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5, అనగా 6 రూపాయలు స్థిరచరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, షేర్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నెలకొల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు పంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరి సున్నా కారణం వలన ఆరోగ్యము, సర్జరీలు, కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ సున్నా, మధ్య సున్నా కారణం వల్ల ఏ పని చేయాలన్నా, చేయకూడదా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ నీరసాధిపతి ఈ రసాధిపతి గురువు అవ్వడం వలన వృక్షాలు, అగరబత్తులు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, వస్త్ర వ్యాపారాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల, వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము, రాజసన్మానాలు, రాజగౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి. వ్యవసాయ సోదరీమణులకు మంచి ఎర్రటి పంట, తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము, వీలైనంత వరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము, భూసేనము, నేల మీద పడుకోవడము, గోవులకు, పక్షులకు, నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి. అలాగనే మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, వీలైతే శివలింగ ప్రతిష్ఠ చేయడము మంచిది. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము, స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ అష్టకము, కూష్మాండ దీపాన్ని పెట్టడము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వల్ల అదృష్టం, ఆనందం మీ సొంతమవుతుంది. కనుక మీనరాశి వారికి శుభం, జయం, లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి.